నెల్లూరులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ కానిస్టేబుల్పై దాడికి తెగబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తున్న సమయంలో ఎస్ఐపై రెచ్చిపోయారు టీడీపీ మహిళా నేత రేవతి. తన అనుచరులనే ఆపుతామంటూ ట్రాఫిక్ ఎస్ఐ గీతారమ్యపై దాడి చేశారు. దాడిలో గాయపడిన ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ కానిస్టేబుల్ పై దాడి చేసిన టీడీపీ నేతలకు సంబంధించి కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? సిద్ధు, నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నేతలు వీధి రౌడీలా ప్రవర్తించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. అయితే ఇవాళ సాయంత్రం రంగాగిపేట సమీపంలో ఏదైతే ట్రాఫిక్ మహిళా ఎస్ఐ గీతారమ్యతో పాటు హెడ్ కానిస్టేబుల్ మురళీ కృష్ణ అక్కడ డ్యూటీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఆటో అక్కడికి వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి అతను మద్యం సేవించడంతో ఆటోని స్టేషన్ తీసుకెళ్లే క్రమంలో ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కదిరి రేవతి కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఒకసారిగా ఘటనా స్థలానికి చేరుకొని మహిళా ఎస్ఐపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అయితే ఈ క్రమంలో ఆమె సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఒకసారిగా టీడీపీ నేతలు ఆమెపై దాడి చేయకపోగా ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసింది. సో వీరిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. పెనుగులాటలో ఆ ఎస్ఐ గీతారమ్యతో పాటు హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణకు కూడా ఆ గాయాలయ్యాయి. అయితే ఈ క్రమంలో మరోపక్క రేవతికి కూడా స్వల్ప గాయాలే. ప్రస్తుతం ఇద్దరు హాస్పిటల్లో చేస్తున్నారు. అయితే విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ పై దాడి చేయడాన్ని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ అండతో అధికార పార్టీలో ఉన్న రేవతి ఇలాంటి దాడులకి పాల్పడడం సరైన పద్ధతి కాదు అనేది ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి కమెంట్ చేయలేదు. మరోపక్క పోలీసులు కూడా ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని రాజీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు మనకి సమాచారం ఉంటుంది. ఓకే నారాయణ.